హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఏపీడిఎస్సి రిక్రూట్మెంట్ 2024 డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. టోటల్గా మనకి 6100 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 6100 పోస్టులు అయితే ఉన్నాయి. చాలామంది అనొచ్చు, లాస్ట్ 5 years నుంచి నోటిఫికేషన్ ఇవ్వలేదు, 23,000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. అట్లీస్ట్ 15,000 కూడా ఇవ్వకుండా జస్ట్ ఒక 6100 వేకెన్సీస్తోనే బియాండ్ ఆన్ ఎక్స్పెక్టేషన్స్ బేస్ మీద నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో ప్రిపరేషన్కి టైం కూడా ఇవ్వకుండా టెట్ డిఎస్సి నోటిఫికేషన్స్ అండ్ వెంటనే కండక్ట్ చేస్తున్నారు. ఇవి ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా కోర్టు కేసులు అవుతాయా? అండ్ ఆల్సో బీఈడి వాళ్ళకి కూడా ఎస్జిటి పోస్టులకి అవకాశం ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసింది కదా అని చెప్పి చాలామంది అనొచ్చు. ప్రజెంట్ ఈ టాపిక్స్ అన్ని పక్కన పెట్టి జస్ట్ మనం నోటిఫికేషన్ గురించి మాత్రమే మాట్లాడదాం. ఎందుకంటే మనం ఇవన్నీ జరుగుతాయి, కోర్టు కేసులు అవుతాయి అని చెప్పేసి మనం ఆలోచించి ప్రిపేర్ అవ్వడం కానీ ఆలస్యం చేస్తే ఇన్ కేసు రిక్రూట్మెంట్ ప్రాపర్గా జరిగిపోయింది అనుకోండి, సో ప్రిపేర్ కాని వాళ్ళే సఫర్ అయితే అవుతారు అండ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ఇవన్నీ పక్కన పెట్టి ప్రజెంట్ మనం ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఈ డిఎస్సి నోటిఫికేషన్ 2024 గురించి మాట్లాడదాం. సో ప్రజెంట్ అయితే మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన ఏపీడిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లింక్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయితే ఉన్నాయి. మనకి ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించి కానీ లేదా నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా యాక్టివేట్ అయి ఉన్నాయి. అండ్ ఆల్సో అప్లై చేసే టైంలో కానీ ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే మనకి రిక్రూట్మెంట్పై కాంటాక్ట్ అవ్వడానికి కాల్ సెంటర్ నెంబర్స్ కూడా విజిబుల్గా అయితే ఉన్నాయి. వీటికి టైమింగ్స్ అయితే ఇచ్చారు. టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ 10:30 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు కాల్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఆఫ్టర్నూన్ 1:30 నుంచి 5 o'clock వరకు కాల్ చేసి ఇన్ కేస్ అప్లై టైంలో కానీ లేదా రిక్రూట్మెంట్ కానీ మీద కానీ ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి కాల్ సెంటర్ నెంబర్స్ అయితే విజిబుల్గా ఉన్నాయి అఫీషియల్ వెబ్సైట్లో. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి సంబంధించిన అప్లై ప్రాసెస్ ఏవైతే డేట్స్ ఉంటాయో, అంటే ఇంపార్టెంట్ డేట్స్, ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అవి ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ డిఎస్సి టీచర్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 12వ నుంచి ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ఫిబ్రవరి 22వ లాస్ట్ డేట్ అని మెన్షన్ చేశారు. అయితే ఫీ పేమెంట్ అయితే చేయడానికి ఫిబ్రవరి 21 లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ఓవరాల్గా మీరు డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం ఏవైతే నోటిఫికేషన్లో పోస్టులు అయితే ఉన్నాయో వాటి గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు మనం నోటిఫికేషన్లో ఏవైతే పోస్టులని రిక్రూట్ అయితే చేస్తున్నారో వాటి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇదైతే మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ పీడిఎఫ్. ఒకసారి ఇక్కడ మనం క్లియర్గా స్క్రోల్ చేసి చూస్తే టోటల్లీ మనకి 6100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ 2024లో. ఇందులో మనకి ఎస్జిటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అండ్ టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్, ఇటువంటి వేరే కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. బట్ ఎస్పెషల్లీ మనకి ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆ విధంగా మనం ఆ జాబ్స్ గురించి ఒకసారి క్లియర్గా అయితే చూసినట్లయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే, ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ సంబంధించినటువంటి జెడ్పీపీ అండ్ ఎంపీపీ స్కూల్స్లో చూసుకుంటే అవుట్ ఆఫ్ 6100లో మనకి ఈ జెడ్పీపీ అండ్ ఎంపీపీలో 3453 స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ క్లియర్గా టేబుల్ అయితే చూడొచ్చు. ఇవి మనకి డిస్ట్రిక్ట్స్ వైజ్ కూడా డివైడ్ అయితే చేశారు. మనం డిస్ట్రిక్ట్ వైజ్ కానీ రోస్టర్ వైజ్ కానీ చెక్ చేయాలనుకుంటే డెడికేటెడ్గా పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసి మనం చెక్ చేస్తేనే బెటర్. ఈ వీడియోస్లో కనుక మనం డిస్కస్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. మీ ప్రిపరేషన్ కూడా టైం తక్కువగా ఉంటుంది, కానీ యాజ్ పాసిబుల్ స్పీడ్గానే ఈ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ఎస్జిటికి సంబంధించి చూసుకుంటే జెడ్పీపీ అండ్ ఎంపీపీ స్కూల్స్లో టోటల్గా మనకి 1728 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 1728 పోస్టులు ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్కి చూసుకుంటే 1725 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 1725 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవి మనకి ఏవైతే గవర్నమెంట్ జెడ్పీపీ అండ్ ఎంపీపీ స్కూల్స్ ఉంటాయో వాటిలో ఉన్నటువంటి వేకెన్సీస్. ఇక నెక్స్ట్ మనకి ఏవైతే మున్సిపల్ స్కూల్స్ అయితే ఉంటాయో ఆ మున్సిపల్ స్కూల్స్లో చూసుకుంటే అవుట్ ఆఫ్ 6100లో 607 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇందులో మనకి ఏవైతే ఎస్జిటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఉంటాయో వాటికి సంబంధించి 272 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 272 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే 334 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అంటే 334 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఏవైతే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆశ్రమ్ స్కూల్స్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. అవుట్ ఆఫ్ 6100లో మనకి ఆశ్రమ్ స్కూల్స్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కానీ చూసుకుంటే 506 అంటే 506 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 280,
ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 226 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా మనకి టీజీటీకి సంబంధించిన వివరాలు ఇచ్చారు, ప్రిన్సిపాల్స్కి సంబంధించి వివరాలు కూడా ఇచ్చారు. బట్ ఎస్పెషల్లీ ముందుగానే మనం చెప్పుకున్నాం కదా, స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటికి సంబంధించిన వివరాలు మాత్రమే ఇప్పుడు మనం డిస్కస్ అయితే చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏవైతే వీటి గురించి తెలుసుకోవాలనుకున్నామో వాటి డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఇన్ కేసు మీరు డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్జిటికి ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్కి ఎన్ని ఉన్నాయి, మీ ఏవైతే రిజర్వేషన్ ఉన్న కేటగిరీస్ బేస్ మీద ఓపెన్ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి, మీకున్న ఏదైతే రిజర్వేషన్ కేటగిరీ ఉంటుందో దానికి ఎన్ని ఉన్నాయని చెక్ చేయాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో మనకి అన్ని లింక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ లింక్స్ని బేస్ చేసుకుని మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ జాబ్స్కి అసలు అప్లై అయితే చేయడానికి మనకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అనే దాని గురించి క్లియర్గా అయితే చెక్ చేద్దాం. సో ఒకసారి మనం ఆ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేయాలని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఆన్లైన్లో అప్లై అయితే చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు ఎంత అంటే మనకి 750 రూపీస్, అంటే 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఇక నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే కొన్ని అడిషనల్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఆ అడిషనల్ డీటెయిల్స్ ఏంటంటే మనకి మెన్షన్ చేసింది ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయో మెన్షన్ చేశారు. సో ఒకసారి ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అనేది చూసుకున్నట్లయితే ఈ డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ మనకి మార్చి 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఆన్లైన్ బేస్డ్గా ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి 2.5 hours టైం అయితే అలాట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్గా ఎగ్జామ్స్ జరుగుతాయి. మార్నింగ్ సెషన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జామ్కి ఎర్లీ మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ 2 అనేది సెలెక్ట్ చేసుకుంటే 2:30 to 5 వరకు ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. అయితే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. బట్ ఎనీవే ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా మీకు షేర్ అయితే చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఎస్జిటి జాబ్ కనుక అప్లై అయితే చేయాలనుకుంటే ఇంటర్మీడియట్తో పాటు డిఏడి ఆర్ డిఈఎల్ఈడి కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి టెట్ క్వాలిఫై అయితే అయ్యి ఉంటే మీరు ఎస్జిటి జాబ్స్కి అయితే అప్లై చేసుకోగలరు డిఎస్సి రిక్రూట్మెంట్లో. అండ్ ఆల్సో ఎస్జిటి జాబ్కి స్కూల్ అసిస్టెంట్ బీఈడీ వాళ్ళు అప్లై అయితే చేయాలనుకుంటే వాళ్ళు బీఈడీ కంప్లీట్ చేయడంతో పాటు సేమ్ ఏదైతే టెట్ పేపర్ 1 ఉంటుందో ఆ పేపర్ 1 క్వాలిఫై ఉంటే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఎస్జిటి జాబ్స్కి. ఇక స్కూల్ అసిస్టెంట్ జాబ్స్కి ఓన్లీ మనకి బీఈడీ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఎవరైతే వాళ్ళ కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుందో ఆ కన్సర్న్ సబ్జెక్ట్ బేస్డ్ మీదగా మనకి జాబ్స్కి సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వాళ్ళు టెట్ పేపర్ 2 కూడా క్వాలిఫై అయితే అయ్యి ఉండాలి. సో ఇప్పుడు మనకి టెట్ కూడా ప్యారలర్గానే జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు టెట్ అపీర్ అవుతున్నట్టు ఆ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాలని మెన్షన్ అయితే చేశారు. ఇన్ కేస్ మీరు టెట్ క్వాలిఫై అవ్వకుండా డిఎస్సిలో కనుక మీకు మంచి స్కోర్ అయితే వచ్చి జాబ్ వస్తుంది అనుకుంటే రాదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. బట్ ఎనీవే ఎవరికైనా తెలియదేమో అని చెప్పేసి జస్ట్ షేర్ అయితే చేస్తున్నాను. ఆ డీటెయిల్స్ అయితే క్లియర్గా కన్సిడర్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఈ జాబ్స్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ఇంకొక డీటెయిల్స్ ఏంటంటే మనకి ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకోవాలి. సో ఒకసారి ఏజ్ లిమిట్స్ గురించి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ ఈ జాబ్స్కి మినిమం 18 years క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. మ్యాక్సిమం 44 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ లైక్ ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ అభ్యర్థులకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో అవి అయితే మీరు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ అయితే చేశారు. ఇక ఈ నోటిఫికేషన్ గురించి పెద్దగా మనం డిస్కస్ చేయాలి అంటే పెద్దగా డీటెయిల్స్ అంటూ ఏమీ లేవు. ఎందుకంటే మనకి వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, చాలామంది డిసప్పాయింటెడ్గా ఉన్నారు. ఇటువంటి టైంలో ఈ నోటిఫికేషన్ గురించి ఎక్కువసేపు డిస్కస్ చేసి మీ టైం అయితే వేస్ట్ చేయదలుచుకోలేదు. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఏపీడిఎస్సి రిక్రూట్మెంట్ 2024 డీటెయిల్స్ అయితే ఇవి. సో ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ నేను స్కిప్ చేశానని మీకు అనిపించినా సరే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని అయితే రైజ్ అయితే చేయండి. వాటిని బేస్ చేసుకుని సిలబస్ వీడియోస్ చేసే టైంలో కానీ లేదా ప్రిపరేషన్ బుక్స్ వీడియోస్ చేసే టైంలో కానీ యూస్ఫుల్ అయితే అవుతాయి. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వన్స్ అగైన్ అడుగుతున్నాను, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి.